Hi, today I will explain the real numbers chapter 1 exercise 1.1 very important problem. Second bit, use division algorithm. ఇక్కడ మనకు యూజ్ యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథం అన్న యూక్లిడ్ డివిజన్ లెమ్మా అన్న డివిజన్ ఆల్గారిథం అన్న సేమ్ ఒకటే, ఏ మాత్రం ఆలోచించకుండా మనం ఈ పద్ధతిలో చేస్తూ వెళ్ళిపోవాల్సిందే. If show that any positive odd integer is of the form 6q plus 1 or 6q plus 3, 6q plus 5, where q is some integer అని ఆయన ఇచ్చేసింది అన్నమాట. అయితే మనకి ఇక్కడ లెట్ మనం తీసుకోవాల్సింది ఆడిచ్చింది అనమాట. లెట్ ఏ అనేది ఒక నెంబర్, a is a positive odd integer. Positive odd integer. ఓకేనా? a is a positive odd integer. ఇక్కడ ఇంటీజర్స్ అంటే మనకు తెలుసు 0 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 3 మైనస్ 1 మైనస్ 2 సో ఆన్. These are all integers. కానీ ఇక్కడ ఏం తీసుకోమంటుండు? పాజిటివ్ ఇంటీజర్స్, ఓన్లీ దీస్ నెంబర్స్. టేక్ దీస్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్ తీసుకోవాలి. మనం ఇక్కడ ఏంది పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకుంటూ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్స్ 1 3 5 వీటిని మాత్రమే తీసుకోవాలి. ఏ ప్లేస్ లో మనం 1 3 5 ఇట్లా యాడ్ ఇంటీజర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనకు దీనంతా ఏ ఫామ్ లో తీసుకొని రమ్మంటుండు? 6q plus 1 6q plus 3 6q plus 5. దే ప్రకారం యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం ఇక్కడ యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథం ఏం చెప్తుంది? ఏ అనేటటువంటి ఒక నెంబర్ తీసుకొని బి అనేటటువంటి ఒక నెంబర్ తో డివైడ్ చేసినప్పుడు q అనేటటువంటి కోషియంట్ r అనేటటువంటి రిమైండర్ వస్తుందని మనకు తెలుసు. అంటే ఏ అనే నెంబర్ కు b into q plus r అనేది ఈక్వల్ అవుతుంది అనేది యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథం అనేది తెలియజేస్తుంది. దాని ప్రకారం మనం ఏం రాస్తున్నాం? బై యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథం. బై యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథం ఏం చూపిస్తుంది? a is equal bq plus r అని మనకు తెలుస్తుంది. a is equal to bq plus r అని మనకు తెలుసు అన్నమాట. a is equal to b into q plus r అనేది అవుతుంది అని యూక్లిడ్ డివిజన్ లెమ్మా అనేది తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం ఒక అంశాన్ని గుర్తుంచుకోవాలి. r అనేది ఏమిటి అంటే రిమైండర్ ఏమొస్తుంది? 0 is less than or equal to b అనేది వచ్చేస్తుంది అన్నమాట. 0 is less than or equal to r less than b అంటే ఇక్కడ r అనేటువంటి రిమైండర్ వేటి మధ్యన ఉంటుంది? 0 కు b కు మధ్యన ఉంటుంది. 0 కూడా కావచ్చు. ఓకేనా? ఇక్కడ మనం ఈ ప్రాబ్లంలో a అనేది ఆల్రెడీ తీసుకున్నాం, పాజిటివ్ ఆడ్ ఇంటీజర్లు తీసుకోవాలని చెప్పేసినాం. ఇక్కడ b is equal to ఏమిటి? b is equal bq plus r. ఇక్కడ 6q plus 1 6q plus 3 6q plus 5 అంటే b is equal to ఎంత? ఇక్కడ b is equal to 6. లెట్ b is equal to ఏమైపోతుంది? 6. ఎప్పుడైతే b is equal to 6 అయిందో ఇక్కడ దీన్ని ఏం చేస్తున్నాం? 0 less than or equal to r less than 6. ఓకేనా? b is equal to 6 అంటే ఇక్కడ వాడే ఇచ్చేసింది కదా, a is equal to bq plus r కాబట్టి ఇక్కడ 6q plus 1 6q plus 3 6q plus 5 ఉంది కాబట్టి b is equal to ఏం తీసుకోవాలి? ఇక్కడ 6 తీసుకోవాలి. వాడు ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం మనం b అనేది మారుతూ ఉంటుంది. ఒకవేళ 4q plus 1 4q plus 3 4q plus 3 4q plus 5 ఇచ్చిన అనుకోండి 4 అవుతుంది. ఆ విధంగా మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ b is equal to 6 0 less than or equal to r less than or equal to 6. ఇక్కడ r is equal ఇక్కడ ఏమైపోతుంది? therefore r is equal to ఏమవుతుంది? 0 1 2 3 4 5 అవుతుంది. ఎందుకంటే 0 కు 6 కు మధ్యలో ఉంటుంది, 0 కూడా కావచ్చు కాబట్టి. ఓకే, ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని మనం బాగా గుర్తుంచుకోవాలి.
ఆడ్ నెంబర్ యొక్క ఫామ్ ఏంటిది, ఈవెన్ నెంబర్ యొక్క ఫామ్ ఏంటని మనకు తెలవాలి. ఇక్కడ ఆడ్ నెంబర్ యొక్క ఫామ్ 2m, ఈవెన్ నెంబర్ యొక్క ఫామ్ 2m, ఆడ్ నెంబర్ యొక్క ఫామ్ 2m + 1. ఎందుకు ఇలా తీసుకుంటున్నాం? ఈవెన్ నెంబర్ యొక్క ఫామ్ 2m అని, ఆడ్ నెంబర్ యొక్క ఫామ్ 2m + 1 అని అంటే మీరు ఇక్కడ m ప్లేస్ లో 1 తీసుకోండి, 2 1 = 2. m ప్లేస్ లో 2 తీసుకోండి, 2 2 = 4. m ప్లేస్ లో 3 తీసుకోండి, 2 3 = 6. m ప్లేస్ లో 4 తీసుకోండి, 2 4 = 8. ఇక్కడ m ప్లేస్ లో మనం ఎంత తీసుకున్నప్పటికీ ఇక్కడ వచ్చేటటువంటి నెంబర్లు అనేవి ఈవెన్ నెంబర్స్ ఏ ఉంటున్నాయి. కాబట్టి దీని యొక్క ఫామ్ ఏంది 2m. ఈవెన్ నెంబర్ యొక్క ఫామ్ 2m. ఇక్కడ ఆడ్ నెంబర్ యొక్క ఫామ్ 2m + 1 అని అన్నాం. ఇది ఎందుకు అవుతుంది? m ప్లేస్ లో మనం 1 తీసుకున్నాం, 2 1 = 2 + 1 3. ఇక్కడ m ప్లేస్ లో 2 తీసుకున్నాం, 2 2 = 4 + 1 5. m ప్లేస్ లో 3 తీసుకున్నాం, 2 3 = 6 + 1 7. ఇక్కడ m ప్లేస్ లో మనం ఎంత తీసుకున్నప్పటికీ ఇక్కడ వచ్చేటటువంటి నెంబర్లు అన్ని ఏంటివి ఆడ్ నెంబర్స్. కాబట్టి ఈవెన్ నెంబర్ యొక్క ఫామ్ 2m అని, ఆడ్ నెంబర్ యొక్క ఫామ్ 2m + 1 అని మనం తీసుకోవాలి. మనం రిమైండ్ చేసుకోవాలి, గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇది గుర్తుంటేనే మనకి ఇక్కడ ప్రాబ్లం అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ మనకు r = 0 1 2 3 4 5 అనేది వచ్చేసింది. ఓకే, ఇక్కడ వరకు ఏ డౌట్ లేకుండా చూడండి. ఇక్కడ నెక్స్ట్ కేస్ 1 నేను చేస్తున్నా, కేస్ 1 తీసుకుంటున్నా. కేస్ 1 ఏంటిది? r = 0 తీసుకున్నా. కేస్ 1 ఏం తీసుకుంటున్నా? r = 0 తీసుకున్నా. r = 0 తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, నెంబర్ 1 ఈక్వేషన్ ఎప్పుడు గుర్తుంచుకోండి. a = bq, b అంటే 6, q ప్లస్ r అంటే ఎంత 0. అప్పుడు a = 6q + 0 ఎంత అవుతుంది? 6q అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అని మనకు తెలవాలి. ఎందుకు అలా షో చేయమన్నదే a is positive odd integer if the form is 6q + 1 6q + 3 6q + 5 ఫామ్ లో ఉంటుంది అని చెప్పేటన్నమాట. అంటే అది ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా అని తెలవాలంటే మనకు ఈవెన్ నెంబర్ యొక్క ఫామ్ ఏమని చెప్పినాం? 2m + 1 2m. ఆడ్ నెంబర్ యొక్క ఫామ్ 2m + 1 అని చెప్పినాం. కాబట్టి ఇది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా చెప్పాలంటే a = 2 ను కామన్ తీసేసినాం అనుకోండి. ఇలాగే 6q లోకి 2 బయటకు వచ్చేస్తే ఇక్కడ మిగిలింది 6 అంటే 2 × 3 కాబట్టి మిగిలింది ఇంకా 3. q అంటే q 3q. a = ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? 3q = m అనుకోండి. ఇక్కడ 3q = m అయితే 2m. ఇక్కడ ఏ ఫామ్ లో వచ్చింది? 2m ఫామ్ లో వచ్చింది. 2m ఫామ్ లో వచ్చింది కాబట్టి దీన్ని ఏమంటున్నాం మనం? ఇది ఈవెన్ నెంబర్. a is even. In this case, ఈ కేసులో ఏంది? a is even అయిపోయింది. a is even. ఓకేనా? నెక్స్ట్ మీరు ఏం చేస్తున్నారంటే కేస్ 2 తీసుకోండి. ఇక్కడ ఏం చేస్తున్నాం? కేస్ 2 తీస్తున్నాం. కేస్ 2 ఏంటిది? r = మనం ఏం తీసుకోవాలి? 1 తీసుకోవాలి. కేస్ 2 r = 1 తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది? a = b అంటే 6q ప్లస్ r అంటే ఎంత 1. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఈవెన్ ఫామా ఆడ్ ఫామా మనకు తెలవాలంటే ఖచ్చితంగా a = ఏం కామన్ చేయాలి? 2 ను కామన్ తీసేసాం అనుకోండి. ఏమైపోతుంది? 3q. ఇక్కడ 6q లోకి 2 కామన్ తీస్తే మిగిలినంత 2 3 = 6q మళ్ళా ప్లస్ 1. ఇక్కడ మనం 3q = m అనుకోండి. అప్పుడు a = ఏమైపోతుంది? 2m + 1. a = 2m + 1. 2m + 1 ఫామ్ లో వచ్చింది కాబట్టి ఇది ఏమైపోతుంది? ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్. ఎందుకు? ఈవెన్ నెంబర్ యొక్క ఫామ్ 2m అని తీసుకున్నాం, ఆడ్ నెంబర్ యొక్క ఫామ్ 2m + 1 అని తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఏమైపోతుంది? ఇది a is odd. a is odd number. a is odd. a is odd అయిపోయింది కదా. నెక్స్ట్ కేస్ 2 లో నెక్స్ట్ కేస్ 3. కేస్ 3 అంటే ఏం తీసుకోవాలి? r = 1 అయిపోయింది, r = 0 అయిపోయింది. కేస్ 3 లో r = 2 తీసుకుందాం. r = 2 తీసుకుంటే ఏమైపోతుంది? ఇది కేస్ 3. a = b అంటే ఎంత? 6q + 2. ఇప్పుడు ఇక్కడ a
ఈ 6q ప్లస్ 2 లోకి వెళ్ళి 2ను కామన్ తీస్తున్నాం. అంటే 6q లోకి వెళ్ళి 6q లోకి వెళ్ళి 2 తీస్తున్నాం. ఇందులోకి వెళ్ళి కూడా 2 తీసుకోవచ్చు. కాబట్టి మొత్తంలోకి వెళ్ళి 2 అనేది కామన్ తీస్తే ఇందులో ఎంత ఉంది? 6 అంటే 2 × 3 2 × 3 6 కాబట్టి ఇక్కడ 3q ఉంది. ప్లస్ ఇక్కడ 2 అంటే ఎంత? 1 × 2 1 × 2 కాబట్టి 2 బయటకు వస్తుంది. ఇక్కడ మిగిలిన ఎంత? 1. మళ్ళా దీన్ని మల్టిప్లై చేయండి, సేమ్ పై ఫామ్ వస్తుంది. 2 × 3 = 6 q అంటే q ప్లస్ 2 × 1 = 2. సేమ్ ఈ స్టెప్ అనేది మారకుండా మనం కామన్ తీసేసి ఈ విధంగా రాసుకున్నమాట. 2ని కామన్ తీసి ఇక్కడ 2 × 3 6 ఉంది కాబట్టి 3q ప్లస్ 1 2 = 2 కాబట్టి 2 బయటకు వచ్చేస్తే మిగిలింది 1 కాబట్టి ఇది వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కేస్ 3q plus 1 is equal to let 3q let 3q plus 1 is equal to మనం m అనుకున్నాం అనుకోండి, అప్పుడు a is equal to 2m. a is equal to 3q plus 1 is equal to m అవుతుంది. a is equal to 2m వచ్చేసింది. 2m అనేది ఏ ఫామ్? a is even. in this case 2m అనేది even. a is even. ఎందుకంటే m ప్లస్ 1 తీసుకోండి, 2 తీసుకోండి, 3 తీసుకోండి, ఏదైనా ఈవెన్ వచ్చేస్తుంది. కేస్ 3 అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? కేస్ 4. కేస్ 4 లో మనం ఏం చేస్తున్నాం చూడండి. కేస్ 4 లో ఏంది? r is equal to మనం ఏం తీసుకోవాలి? 3 తీసుకోవాలి. r is equal to 3 తీసుకుంటే ఈక్వేషన్ నెంబర్ 1 చూడండి. a is equal b అంటే ఎంత? 6 q అంటే q ప్లస్ r అంటే ఎంత? 3. ఇక్కడ మనం 2ను మాత్రమే కామన్ తీయాలి. ఇక్కడే మనం చాలా వరకు తప్పులు చేసేటటువంటిది ఇక్కడే. 2ను మాత్రమే కామన్. ఇక్కడ 3 ఇక్కడ 3 కామన్ వస్తుంది కాబట్టి 3ని కామన్ తీస్తా అంటే మాత్రం తప్పైంది. ఎందుకు అంటే మనం ఆడ్ నెంబర్ యొక్క ఫామ్ కానీ ఈవెన్ నెంబర్ యొక్క ఫామ్ కానీ మనం ఏ విధంగా తీసుకున్నాం? 2m అనేది ఈవెన్ ఫామ్ అని 2m + 1 ఆడ్ ఫామ్ అని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 3 అనే దాని జోలికి వెళ్ళొద్దు. కామన్ అనేది 3 తీయకూడదు, 2 మాత్రమే తీయాలి. ఈ అంశాన్ని పదే పదే బాగా గుర్తుంచుకోండి. కాబట్టి నేనేం చేస్తున్నా అంటే దీన్ని a is equal 6q ప్లస్ 3 ఏం చేస్తున్నా అంటే 2 + 1 రాస్తున్నా. ఓకేనా? a is equal ఎందుకంటే ఈ రెండింటిలోకి వెళ్ళి 2 కామన్ తీయలేం కాబట్టి ఈ రెండింటిలోకి వెళ్ళి మనం ఏం చేస్తున్నాం? మనకు రావాల్సిన ఫామ్ ఏంటిది? మళ్ళా 6q + 1 ఈ 2m + 1 ఫామ్ లోనే రావాలి కాబట్టి 2m + 1 2m ఫామ్ లోనే రావాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఈ విధంగా 3ని 2 + 1 అని రాస్తున్నాం. అప్పుడు a is equal to ఈ రెండింటిలోకి వెళ్ళి 2ని కామన్ తీస్తే ఇక్కడ మిగిలిన ఎంత? 3q + 1 మళ్ళా +1 అయిపోయింది. ఓకేనా? a is equal to 3q ఈ రెండింటిలోకి వెళ్ళి 2ని కామన్ తీస్తే 2 × 3 = 6 q అంటే q ప్లస్ 1 2 = 2 కాబట్టి 2ని కామన్ తీస్తే ఇక్కడ 1 ఉంది, +1 అంటే +1. అప్పుడు 3q + 1 = m అనుకుంటే a is equal to 2m + 1. a is equal to 2m + 1 ఫామ్ లో ఉంది. a is equal to 2m + 1 అనేది ఏ ఫాము? ఆడ్ ఫాము. దెన్ a is odd in this case. ఈ కేసు కేస్ 4 లో ఏమైపోయింది? a is odd అయిపోయింది. నెక్స్ట్ కేస్ 5. నెక్స్ట్ ఏంటిది? కేస్ 5. కేస్ 5 లో r is equal to ఎంత తీసుకుంటున్నాం? 4 తీసుకున్నాం. r is equal to 4 తీసుకుంటున్నాం. r is equal to 4. మీరు ఈక్వేషన్ నెంబర్ 1 చూడండి. a is equal bq అంటే 6q ప్లస్ r అంటే ఎంత? r అంటే మనం ఎంత తీసుకున్నాం? 4 తీసుకున్నాం. r అంటే 4. ఈ రెండింటిలోకి వెళ్ళి ఏం చేస్తున్నాం? a is equal to 2ను కామన్ తీసేసినాం. a is equal to 2 ఎందుకంటే ఈ రెండింటిలోకి వెళ్ళి 2 అనేది కామన్ వచ్చేస్తుంది కాబట్టి. ఇక్కడ 3 అనేది ఈ రెండింటిలోకి వెళ్ళి 3 ఇక్కడ 2 అనేది కామన్ రాదు కాబట్టి 6q + 3 ఉన్నది. ఇక్కడ 3 అనేది కామన్ వస్తుంది కానీ 2 అనేది కామన్ రాదు కాబట్టి మనం 3 నెంబర్ను 2 + 1 అని రాసుకున్నాం. ఇక్కడ కామన్ అనేది 2 వచ్చేస్తుంది కాబట్టి 2ను కామన్ తీసేస్తే 3q ప్లస్ ఇక్కడ ఏముంది? 2 ఉంది. 2 2 = 4 కాబట్టి ఏమైపోతుంది? 2 3 = 6 2 × 3 6q ప్లస్ 2 2 = 4 సేమ్ అదే ఫామ్ వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు ఏ ఇక్కడ ఏం చేస్తున్నాం? 3q + 2 m అనుకోండి. a is equal to ఏమైపోతుంది? 2m అవుతుంది.
A is equal to 2m అనేది ఏ ఫామ్ ఇది మనకు ఖచ్చితంగా ఈవెన్ ఫామ్. A is even in this case. నెక్స్ట్ ఏం చేస్తున్నాం కేస్ 6 లో r is equal to ఎంత తీసుకోవాలి 5 తీసుకోవాలి. r is equal to 5 తీసుకుంటే ఈక్వేషన్ నెంబర్ 1 చూడండి. A is equal BQ అంటే 6Q plus 5. BQ plus 6Q plus 5. ఇప్పుడు ఏం చేస్తున్నాం చూడండి. A is equal to ఈ 6Q plus 5 లోకి వెళ్ళి కామన్ గా 2 తీయొచ్చా? తీయలేము కాబట్టి దీని ఏం చేస్తున్నాం 6Q plus 4 plus 1 అని రాసుకున్నాం. ఇక్కడ చూడండి 6Q plus 3 కేసులో కూడా మనం కామన్ గా 2 తీయలేం కాబట్టి 3 ని ఏం చేసినా 2 plus 1 అని అనుకున్నాం. ఇక్కడ కూడా 6Q plus 5 కేసులో మనం 5 ఈ రెండిట్లోకి వెళ్ళి 2 ని కామన్ తీయలేం కాబట్టి 5 ని ఏం చేసినా 4 plus 1 అని రాసుకున్నాం. Therefore A is equal to 2 ని కామన్ తీసేస్తే ఇక్కడ ఏమొచ్చింది 3Q plus 2 బయటికి పోతే plus 1 వచ్చేస్తుంది. ఇక్కడ 2 into 3Q plus 2 బయటకు వచ్చేస్తే 2 వచ్చేసింది. 2 2 4 కాబట్టి plus 1 అంటే plus 1. అప్పుడు 3Q plus 2 is equal to ఏమైపోతుంది m అనుకోండి. A is equal to ఏమైపోతుంది 2m plus 1 వచ్చేసింది. A is equal to 2m plus 1 అనేది ఏ ఫార్ములా కూడా ఉంది మనకు odd ఫార్మ్. A is odd positive integer in this case. ఇక్కడ చూడండి మళ్ళా ఇప్పుడు ఓకే ఇస్ ఇట్ కంప్లీట్. మనకేమన్నాడు షో దట్ ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటిజర్ ఏ అనే దాన్ని ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటిజర్ గా మనం తీసుకుంటే ఫామ్ ఏమైపోతుంది 6Q plus 1 6Q plus 3 6Q plus 5 అవుతుంది అని చెప్పండి అన్నాడు. ఇక్కడ r is equal to 0 తీసుకున్నప్పుడు ఈవెన్ ఫామ్ వచ్చింది. అంటే A is equal to 6Q అనేది ఈవెన్ అవుతుంది. ఇది అవసరం లేదు మనకి ఇక్కడ చూడండి కేస్ 2 లో r is equal to 1 తీసుకున్నప్పుడు ఏమైపోతుంది ఆడ్ అయింది. అంటే 6Q plus 1 ఇక్కడ చూడండి 6Q plus 1 అనేది ఏమైపోతుంది A is odd integer వచ్చేసింది. రైట్. నెక్స్ట్ కేస్ 3 లో చూడండి కేస్ 3 ఈవెన్ వచ్చింది కాబట్టి అవసరం లేదు. కేస్ 4 లో చూడండి r is equal to 3 తీసుకున్నప్పుడు A is odd అంటే 2m plus 1 ఫామ్ లో వచ్చింది. అంటే 6Q plus 3 is a odd ఫామ్. ఇక్కడ నెక్స్ట్ చూడండి ఇక్కడ ఈవెన్ వచ్చింది అవసరం లేదు. కేస్ 6 లో ఏంది r is equal to 5 తీసుకున్నప్పుడు ఇది ఆడ్ వచ్చింది. A is equal to odd వచ్చింది. అంటే 6Q plus 5 is the odd form. Therefore అనేసి ఏం రాస్తారు any positive odd integer is of the form any positive integer is of the form is 6Q plus 1 6Q plus 5 6Q plus 3 6Q plus 1 6Q plus 3 6Q plus 5. ఓకే ఈజ్ ఇట్ క్లియర్? ఓకేనా? ఇక్కడ మనం చేయవలసింది ఒకటి అది ఇచ్చినటువంటి ప్రాబ్లంలో మనకు 6Q plus 1 6Q plus 3 6Q plus 5 ఫామ్ లో ఉంటుంది అని మనం చూపెట్టాలి ఆడ్ ఇంటీజర్ అనేది. దానికోసం ఏం చేసినాం ఇలాంటి ఏ అనేది వాడు ఇచ్చిందే తీసుకున్నాం. ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ తీసుకున్నాం. బై యూక్లిడ్ థియరం ఏం చెప్తుంది A is equal to BQ plus R. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటే R అనేది ఏంటి మధ్యన 0 కు B కు మధ్యన ఉంటుందని తెలిసింది. B అనేది మనం ఎట్లా తీసుకుంటున్నాం ఇక్కడ 6Q plus 1 6Q plus 3 6Q plus 5 ఫామ్ ఇచ్చింది కాబట్టి 6 అనేది B అవుతుంది. అప్పుడు B అనేది 6 అనేది మనకు తెలిసినప్పుడు ఏమంటే R అనేది వేటి మధ్యన 0 కు 6 కు మధ్యన ఉంటుంది. 6 కూడా కావచ్చు 0 కూడా కావచ్చు. కాబట్టి R అనేది మనం ఏమంటే ఫైండ్ అవుట్ చేయొచ్చు. రిమైండర్ అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు కేస్ 1 లో r is equal to 0 తీసుకొని 1 లో సబ్స్టిట్యూట్ చేయండి. A is equal to B is equal to 6 r is equal to 0. అదే విధంగా B is equal to 6 r is equal to 1 B is equal to 6 r is equal to 2 B is equal to 6 r is equal to 3 B is equal to 6 r is equal to 4 B is equal to 6 r is equal to 5 వరకు చేస్తే మనకు ఈ ప్రాబ్లంలో ఆడ్ ఎక్కడ వచ్చింది ఈవెన్ ఎక్కడ వచ్చిందని మనకు వస్తుంది. మెయిన్లీ ఇక్కడ మనం కేస్ 4 లో కేస్ 6 లో కూడా మనం జాగ్రత్తగా ఉంటే చాలు.
ఎందుకంటే ఇక్కడ కామన్ తీయలేం కాబట్టి 6³ + 3లోకి వెళ్ళి 6³ + 5లోకి వెళ్ళి కామన్ గా 2 అనేది తీయలేం కాబట్టి మనం ఏం చేస్తున్నాం 5ని 4 + 1 అని 3 2 + 1 అని రాసుకున్నాం. ఖచ్చితంగా 2ను మాత్రమే కామన్ తీయాలి, వేరే నెంబర్ను కామన్ తీయద్దు. ఎందుకంటే ఈవెన్ నెంబర్ యొక్క ఫామ్ 2m, ఆడ్ నెంబర్ యొక్క ఫామ్ 2m + 1 కాబట్టి. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఐ విల్ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లం.